రామ్ రామ్ అన్నలు అక్కలు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? పొద్దుగాల లేవంగానే అద్దంలో మన ముఖాలు మనం చూసుకుంటే ఎట్లుంటది చెప్పుర్రి? ఏదో 10 కిలోమీటర్లు ఉరికినట్టు ఆఫీస్‌లో టార్గెట్లు, ఈఎంఐల టెన్షన్‌లు అన్నీ గా ముఖం మీదే రాసిపెట్టుంటాయి గదా! దిమాగ్ మొత్తం ఆగమాగం ఉంటది గదా! కానీ గిది చూడుండ్రి. అబ్బబ్బా! ఎలక్షన్‌లో గెలిచిన లీడర్ గూడా ఇంత ప్రశాంతంగా పడుకోడు బాయ్. 2 చేతుల మీద తలకాయ పెట్టుకొని, కళ్ళు మూసుకొని ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో చూసిర్రా? గిదే మన ఈ క్రాఫ్ట్ ఇండియా వాళ్ళ గోల్డ్ రేసింగ్ హ్యూమన్ ఫేస్ షో పీస్. ఈరోజు దీని గురించే మనం ముచ్చట. అసలు గిసొంటి బొమ్మలు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి? దీనివల్ల మనకొచ్చే లాభం ఏంది? మొత్తం డీటెయిల్డ్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాముండ్రి. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. అరే అన్న, ఏ దేవుని బొమ్మనో, లేకపోతే ఏ గుర్రాల బొమ్మనో పెట్టుకోక ఎవడో పడుకున్నటువంటి ఈ మొఖం బొమ్మ ఎందుకు అని చెప్పేసి మీరు అడగవచ్చు. గక్కడే ఉంది అసలైన ముచ్చట. సైకాలజీ ప్రకారం ఏందంటే మన కళ్ళు దేన్ని చూస్తే మన మైండ్‌కు ఆ ఫీలింగ్ వస్తదట. సో, మనం ఆఫీస్‌కెళ్ళి బాస్ గాడి తిట్లు తిని ట్రాఫిక్‌లో ఇరుక్కొని సగం చచ్చిపోయి ఇంటికొస్తాము. సో, ఇంట్లో కాలు పెట్టగానే ఇగో ఈ బొమ్మ మీద మన కన్ను పడతది. ఆటోమేటిక్‌గా మన మైండ్‌కి ఒక సిగ్నల్ పోతది. అరే వాడు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, మనం కూడా గిట్లనే టెన్షన్‌లు వదిలేసి రిలాక్స్ కావాలి కదా అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తది మీకు. సో, దాన్ని చూస్తుంటేనే మనకు తెలవకుండానే మనకొక రకమైన శాంతంగా ఉండేటటువంటి ఫీలింగ్ వస్తుంది. సో, ఇంకోటేందంటే బంధువులు, దోస్తులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు గిది చూసి వామ్మో వీడోడు పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, వీడి టేస్ట్ మస్తు క్లాస్ ఉందిరా భయ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. ఇక ఇది ఏడ కొన్నావు వదిననో, ఏడ కొన్నావు అన్న అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు. సో, మన ఇల్లు ఒక మామూలు ఇంటి లెక్క కాకుండా ఒక ఇంటీరియర్ డిజైన్ సెట్ చేసినట్టుగా రిచ్‌గా అనిపిస్తుంది. సో, ముచ్చటేందంటే గిట్లనే మీ ఇంటిని మహల్లాగా మార్చే కిరాక్ ఐటమ్స్ గురించి పైసలు వేస్ట్ కాకుండా నేను చెప్పే లాజిక్‌లు ఎప్పటికప్పుడు మీకు తెలవాలంటే ఇప్పుడుగా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద పోయి గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండ్రి. ఇక మ్యాటర్‌లోకి వెళ్దాం. ఇక ఈ బొమ్మ క్వాలిటీ ముచ్చట చూద్దాం. ఇది ప్లాస్టిక్ కాదు, అలాగని మట్టి కాదు. పాలీరెసిన్‌తో తయారు చేసిరనమాట. అర్థమైంది కదా! పాలీరెసిన్ అంటే ఏందంటే కింద పడితే ఇట్టే పగిలిపోయే గాజు కాదు. అట్లా అని చెప్పేసి పడగొట్టకండి. సో, ఎత్తుకొని రానంత బరువు ఉంటే రాయి కూడా కాదు. సో, మస్తు స్ట్రాంగ్ ఉంటది. పైగా ఏ డిజైన్ గీసినా కళ్ళకి కట్టినట్టు వస్తదనమాట. అందుకే ఆ ముఖంలో ఉన్న ఫీలింగ్, ఆ చేతుల మీద డిజైన్ అంతా న్యాచురల్‌గా వచ్చినాయి. కలర్ చూస్తే యాంటిక్ గోల్డ్ కలర్ అనమాట. అంటే జర పాతకాలం నాటి రాజులు ఉంటారు కదా! ఆళ్ళ కోటలు ఉంటాయి కదా! ఆళ్ళ కోటలు ఉండే బొమ్మ లెక్క మస్తు రాయల్ లుక్ ఉంటదనమాట. అర్థమైంది కదా! సైజు కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. కరెక్ట్‌గా చెప్పాలంటే 14 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 21 సెంటీమీటర్ల ఎత్తు. మరి ఇల్లంతా ఆక్రమించదు ఇది అట్లా అని చూస్తే. సో, సూక్ష్మదర్శి పెట్టే వెతికేంత చిన్నగా కూడా ఉండదు. ఎట్లుంటదంటే మరీ అంత పెద్దగా కాదు, మరీ అంత చిన్నగా కాదు. సో, నార్మల్‌గా మనకు ఫిట్ అయ్యే విధంగా విధంగా ఉంటది ఖచ్చితంగా. సో, టీవీ పక్కన గానీ, బెడ్‌రూమ్‌లో సైడ్ టేబుల్ మీద గానీ, లేక బుక్ షెల్ఫ్‌లో ఎక్కడ పెట్టినా దర్జాగా కూర్చుంటుంది. చాలా హుందాగా అనిపిస్తుంది. సో, దీన్ని కడగాలే అని చెప్పేసి ఏం పెట్టుకోకుండ్రి. దీన్ని ఎట్లా ఉండాలంటే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా అంటే విమ్ బార్‌లో పెట్టి రుద్దకుండ్రి. పాపం కలర్ పోతది. జస్ట్ వారంకి ఒకసారి ఒక పొడి కాటన్ గుడ్డతోని మీద పడ్డ దుమ్ము దులిపితే చాలు, మళ్ళీ తళతళ మెరుస్తది. అర్థమైంది కదా! ఇక ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. పెళ్ళిళ్ళకు ఆ పాత డిజైన్ పూల కుండీలు, గోడ గడియారాలు ఇచ్చి చాలా ఇదైపోయింది. సో, కాబట్టి జనాలకు బోర్ కొట్టిపోయింది. ఈసారి మీ దోస్తు పెళ్ళికో లేకపోతే యాడికైనా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇదొకటి ప్యాక్ చేసి ఖచ్చితంగా మంచి గిఫ్ట్ చేసి మీ పేరు రాసి ఇచ్చిరంటే ఆళ్ళు జనింత బాగా ఖుషి అయిపోతారు. ఆ ప్రశాంతతను గిఫ్ట్‌గా ఇచ్చినోళ్ళు అవుతారు కాబట్టి చూడ్డానికి ₹1,00,000 పీస్ లాగా ఉన్నప్పటికీ రేటు మాత్రం మన బడ్జెట్‌లోనే ఉంటుంది. సో, కింద లింక్ పెట్టినా ఒక్కసారి పోయి చూడండి. ఇక ఇంట్లో దీన్ని పెట్టుకొని మీరు టెన్షన్ వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సరేనా? మళ్ళీ ఇంకో జబర్దస్త్ ఐటెమ్‌తోని కలుస్తా. అప్పటి వరకు సెలవు మళ్ళా.